పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన అనిగి దుర్గయ్య నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా తనకు డిఎస్సి ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజత కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి బంగారు పతకం సాధించిన తనను విస్మరించడం అన్యాయమని ఆయన వాపోయారు. అర్హత ఉన్నా తనకు ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని బాధితుడు దుర్గయ్య ఆరోపించారు. డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన విసిఎండికి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామన్నారు. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాకపోతే అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆయన ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అన్నది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఏం లేదు సార్.